హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఇప్పుడు మీకు నేను చెప్పబోయే స్టోరీ నా భార్య పార్ట్ 2. మీరు ఈ స్టోరీ విన్నారంటే మన సమాజంలో ఇలాంటి భర్త కూడా ఉంటాడా అని ఆశ్చర్యపోతారు. ఎందుకంటే తన వల్ల తన భార్యకు సుఖం లేదని అతను ఏ భర్త చేయని పని చేశాడు. ఏం చేశాడో తెలియాలంటే స్టోరీ మొత్తం పూర్తిగా వినండి. అలాగే మన ఛానల్ కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్దాం పదండి. మరుసటి రోజు మధ్యాహ్నం 12:30కి మెలకు వచ్చింది నాకు. రాత్రి మందు మత్తులో ఏం చేశానో నాకు గుర్తులేదు. అలానే రాత్రి రమ్య వాళ్లతో ఉన్న బెడ్రూమ్ వైపు వెళ్ళి చూస్తే లోపల ఎవరూ లేరు. కానీ బెడ్ మొత్తం నలిగిపోయి ఉంది. ఫాస్ట్గా నా రూమ్లోకి వెళ్ళి ఫోన్ తీసుకొని రమ్య మొబైల్కి కాల్ చేశా. లిఫ్ట్ చేయలేదు. ఒక 2 సార్లు కాల్ చేసి లిఫ్ట్ చేయకపోతే వెళ్ళి గ్యారేజ్లో చూశా. నా కార్ కూడా లేదు. ఒక 10 నిమిషాల తర్వాత రమ్య మొబైల్ నుండి నాకు కాల్ వచ్చింది. వెంటనే లిఫ్ట్ చేసి ఎక్కడున్నావు అని అడిగా. తను కొంచెం రొప్పుతూ ఉంది. ఏదో అప్పుడే పరిగెత్తుకొచ్చి రిలాక్స్ అవుతున్నట్లుంది తన వాయిస్. ఎక్కడున్నావు అన్నా. డార్లింగ్, నేను కార్ షెడ్లో ఉన్నా. మీ ఫ్రెండ్స్ని తీసుకొచ్చా. వాళ్ళ కార్ రిపేర్ అవ్వటానికి ఇంకా 2 డేస్ పడుతుందట. నేను వాళ్ళని వాళ్ళ ఇంట్లో దించి వస్తా. నిద్రపోతున్నావని నేను లేపలేదు అంది. సరే, త్వరగా రా. ఏంటి రొప్పుతున్నావు అన్నా. ఏం లేదు, బానే ఉన్నా. నువ్వు రెస్ట్ తీసుకో అని నా మాట వినకుండా కాల్ కట్ చేసింది. నా కార్కి నేను రీసెంట్గా జీపీఎస్ ఇన్స్టాల్ చేశా. వెంటనే అది గుర్తుకొచ్చి నా ల్యాప్టాప్ ఓపెన్ చేసి చూస్తే నా కార్ చెన్నై నుండి 30 కిలోమీటర్ల దూరంలో చూపిస్తుంది. అసలు అటువైపు వెళ్లాల్సిన అవసరం ఏంటి తనకి అనుకున్నా. కాల్ చేసి అడుగుదామని అనుకొని కూడా మళ్ళీ నా కార్కి జీపీఎస్ ఉన్న విషయం చెప్పాల్సి వస్తుందని ఊరుకున్నా. వెంటనే నేను రమ్య యాక్టివా బైక్ వేసుకొని నా కారు ఉన్న రోడ్లోకి వెళ్ళి చూశా. ఎక్కడ దొరకలేదు. తిరిగి వస్తూ విజిల్ వాళ్ళ రూమ్ వైపు కూడా చూశా. లాక్ వేసింది. నేను అక్కడుండే మళ్ళీ రమ్య మొబైల్కి కాల్ చేశా. ఒక 4 సార్లు రింగ్ అయిన తర్వాత లిఫ్ట్ చేసి విసుగ్గా ఏంటి అని అడిగింది. ఎక్కడ ఉన్నావు అని అడిగితే బయట వేరే పని మీద నా ఫ్రెండ్ ఇంటికి వచ్చాలే, నువ్వు విసిగించ మాకు, కాసేపులో ఇంటికి వస్తా అని కోపంగా కాల్ కట్ చేసింది. అప్పటికే టైం నైట్ 8 అయింది. కాసేపు అక్కడే కూర్చొని ఆలోచిస్తూ ఉండిపోయా. ఇక ఇంటికి వెళ్దామని బైక్ స్టార్ట్ చేస్తే బైక్లో పెట్రోల్ అయిపోయి స్టార్ట్ అవ్వట్లేదు. నేనేమో నైట్ వేసుకున్న టీషర్ట్లోనే ఉన్నా. నా దగ్గర నా ఏటీఎం కార్డు కూడా ఉండదు. రమ్య తన దగ్గరే పెట్టుకుంటుంది. నాకు 100 రూపాయలు కావాలన్నా రమ్యని అడగాల్సిందే. ఇప్పుడెలారా దేవుడా అనుకుంటూ టైం చూసా. 9:30 అయింది. విజిల్ రూమ్ కూడా కొంచెం మాస్ ఏరియా. జనాలు కూడా తక్కువగా ఉంటారు. అందుకే నాకు తెలిసిన వాళ్ళు ఎవరు కూడా రావటం లేదు. ఇక నాకు రమ్యనే దిక్కనుకొని తనకి కాల్ చేశా. లిఫ్ట్ చేయలేదు. మళ్ళీ ఒక అరగంట తర్వాత తనే నాకు కాల్ చేసింది. విజిల్ వాళ్ళ రూమ్ దగ్గరలో ఉన్న, డ్రాప్ చేసి వచ్చేస్తా అని నేను చెప్పేది వినకుండా ఫోన్ పక్కన పెట్టేసింది. నాకు కార్ సౌండ్తో పాటు రమ్య ఇక నా ఫ్రెండ్స్ నవ్వులు రెండు వినపడుతున్నాయి. వెంటనే నేను నా బైక్ పక్కన గల్లీలో పెట్టి ఎవ్వరికి కనపడకుండా విజిల్ వాళ్ళ రూమ్ వెనుక మెట్ల చాటులో దాక్కున్నా. కాసేపటికి నా కారు వచ్చి ఆగింది. కారులో నుండి ఎవ్వరు కిందకి దిగలేదు. కార్ డోర్ తెరిచి విజిల్ దిగుతుంటే లైట్ వెలిగింది ఆటోమేటిక్గా. కారులో రమ్య వెనక సీట్లో కూర్చొని ఉంది. రమ్ డ్రైవింగ్ సీట్లో ఉన్నాడు. రమ్ కార్ దిగి బయటకు వచ్చాడు. విజిల్ కూడా బయటకు వచ్చాడు. విజిల్ రూమ్ వైపు చూస్తూ రమ్కి కీ ఇచ్చి రూమ్ ఓపెన్ చేయమని కార్ వైపు తిరిగి రమ్యకి బాయ్ చెప్పాడు. వెంటనే రమ్య విజిల్ని కారులోకి లాక్కొని తలుపు వేయగానే లోపల క్యాబిన్ లైట్ ఆఫ్ అయిపోయి నాకేం కనబడలేదు. కాసేపు అలానే చూస్తూ ఉండిపోయా. అరగంట సేపు తర్వాత సడన్గా రమ్య చేయి ఒకటి కార్ డోర్ గ్లాస్ పై పెట్టి ఉంది. ఇంతలో రమ్ లోపల నుండి స్నానం చేసి టవల్తో బయటకు వచ్చి కార్ పక్కన నుంచొని అటు ఇటు చూసి డోర్ తెరిచాడు. అంతే, ఒక్కసారిగా అక్కడ దృశ్యం చూసి నేను షాక్. రమ్య విజిల్ హక్ చేసుకొని ఉన్నారు. రమ్య మొహంలో ఆనందం కనబడుతుంది. విజిల్ 10 నిమిషాల తర్వాత రమ్యని వదిలిపెట్టాడు. వెంటనే వెనక సీట్లో కూర్చుంది. రమ్ ఇక ఇదే ఛాన్స్ అని రమ్యని పక్కకి జరగమని కారులోకి ఎక్కి కూర్చున్నాడు. రమ్య ఎక్కడంతోనే రమ్య రమ్ని హక్ చేసుకుంది. రమ్ డోర్ వేయగానే లైట్ ఆగిపోయే. నాకేం కనబడలేదు కాసేపు. ఒక 10 నిమిషాల తర్వాత విజిల్ రూమ్ లోపలికి వెళ్ళి తలుపు వేసుకున్నాడు. నేను నా మొబైల్ తీసుకొని రమ్యకి కాల్ చేశా. రమ్య కాసేపు రింగ్ అయ్యాక ఫోన్ లిఫ్ట్ చేసి నీరసంగా నాతో, డార్లింగ్, ఈరోజు నేను మా ఫ్రెండ్ ఇంట్లోని పడుకుంటున్నా. నాకు నీరసంగా ఉంది, ప్లీజ్ తెల్లారొస్తా అని ఫోన్ పెట్టేసింది. నేను ఇంకో అరగంట అక్కడే ఉన్నా. కారులో నుండి ఎవరు బయటికి రాలేదు. టైం చూస్తే 11 అయింది. ఇక అక్కడ ఉండటం సేఫ్ కాదని నేను నడుచుకుంటూ మా ఇంటికి వచ్చా. 3 గంటలు పట్టింది నాకు మా ఇంటికి నడవడానికి. వెళ్ళగానే నేనేం తినకుండా పడుకుండిపోయా.
తెల్లారి 8 గంటలకి రమ్య నాకు టీ తీసుకుని వచ్చి నిద్ర లేపితే నాకు మేలుకు వచ్చి చూస్తే అప్పుడే తలస్నానం చేసినట్లుంది. ఫ్రెష్ నైటీ వేసుకొని తలకి గుడ్డ చుట్టుకొని ఉంది. నవ్వుతున్న పెదాలపై ముద్దు పెట్టి లేచి రెడీ అవ్వండి, ఆఫీస్కి టైం అవుతుంది అంటూ కిచెన్లోకి వెళ్తుంది. నాకు రమ్య పరిస్థితి అర్థం కాలేదు. నాకు కాఫీ ఇచ్చి వెనక్కి తిరిగి వెళ్తుంటే వీపు వైపు చూసా. నైటీలో కొంచెమే వీపు కనపడుతుంది, కానీ ఆ కొంచెంలోనే 4 చోట్ల కందిపోయి ఉంది. ఇప్పుడు వాటి గురించి అడిగే ధైర్యం నాకు లేదు. పైగా నన్నే తిరిగి తిడుతుంది, మెడిసిన్ వేసుకున్నప్పుడు మీ ఫ్రెండ్స్ని ఎందుకు రానిచ్చారు అని. లేకపోతే ఎలాగో నాకు తెలిసింది కదా అని రేపటి నుంచి నాకు చెప్పి మరీ వాళ్ళ దగ్గరకు వెళ్తుందేమో అని భయం వేసి ఏం మాట్లాడలేదు. రమ్య వెనక్కి జరిగి, నాకు ఇంకా ఇంజెక్షన్ ఎఫెక్ట్ పోలేదు, ఇప్పుడు నన్ను రెచ్చగొట్టకండి, లేచి రెడీ అయ్యి ఆఫీస్కి వెళ్ళండి అని గట్టిగా చెప్పి వెళ్ళిపోయింది. నాకు రమ్య ఎంత చెబితే అంత. నేను ఫుల్గా రమ్య కంట్రోల్లోనే ఉంటే నాకు నెలకి 2 లక్షల పైన శాలరీ వస్తుంది. కానీ నా బ్యాంక్ అకౌంటు ఇంకా ఏటీఎం రెండూ రమ్యనే మెయింటైన్ చేస్తుంది. చెన్నైలో మాకు ఇంకో 3 ఇళ్ళు ఉన్నాయి. ఒక్కో ఇంటికి 3-4 పోషలు ఉన్నాయి. వాటికి మొత్తం కలిపి నెలకి 1,00,000 పైనే రెంట్ వస్తుంది. అవన్నీ మా పెళ్లికి రమ్య కట్నంగా తెచ్చిన డబ్బులకి నా సేవింగ్స్ కలిపి రమ్య కొనేసింది. మా అమ్మ వాళ్ళకి డబ్బులు కూడా రమ్యనే పంపిస్తూ ఉంటుంది. నేను ఎప్పుడైనా డబ్బులు కావాలి అని అడిగితే రీజన్ ఖచ్చితంగా అడుగుతుంది. పెళ్ళైన మొదటి నుండి నన్ను తన కంట్రోల్లోనే పెట్టుకుంటుంది. పెళ్ళై 7 ఏళ్ళైనా కూడా తనకి పిల్లల్ని ఇవ్వలేకపోయా అనే బాధతో నేను కూడా రమ్యకి ఎదురు చెప్పను. ఎప్పుడైనా పండక్కి మా ఊరెళితే నన్ను మా ఫ్రెండ్స్తో బయటికి వెళ్ళనిచ్చేదే కాదు. ఏదైనా ఉంటే ఇంటి దగ్గరే మాట్లాడి పంపండి అని గట్టిగా చెప్పేది. మా అమ్మ చెప్పినా కూడా వినేది కాదు. నీకేం తెలియదులే అత్తయ్య, మధ్యలో మాట్లాడొద్దు. మీ అబ్బాయి ఫ్రెండ్స్తో తిరిగి మందు కొట్టకుండా ఉంటాడా? తర్వాత అమ్మాయిల దగ్గరకు వెళ్ళాలని ఏంటి నమ్మకం? వద్దులే అత్తయ్య, ఇలా హ్యాపీగా సాగనివ్వు అని ఒక్కసారిగా మా వాళ్ళని నోరు మూయిస్తుంది. ఇక అలాంటప్పుడు నాకు మాట్లాడే అవకాశం ఎలా ఇస్తుంది రమ్య? అందుకే మూసుకొని కూర్చున్న 7 ఏళ్ల నుండి. ఇప్పుడు కూడా నేను అదే చేస్తున్నా. ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళి ఆ విధవల ముందు ఎలా తిరగాలో నాకు అర్థం కాలేదు. స్నానం చేసి బయటికొచ్చి టవల్తోనే కిచెన్లోకి వెళ్ళేసరికి రమ్య కబోర్డ్లో సడన్గా ఏదో పడేసిన శబ్దం నాకు అర్థమైంది. నేనేం మాట్లాడకుండా టిఫిన్ చేసి మళ్ళీ బెడ్రూమ్కి వచ్చి బట్టలు వేసుకుంటుండగా రమ్య బాత్రూంలోకి స్నానం చేయడానికి వెళ్ళింది. ఇక ఇదే ఛాన్స్ అని గబగబా వెళ్ళి ఇందాక రమ్య నాకు కనపడకుండా దాచిపెట్టిన కవర్ తీసి చూస్తే దానిలో టాబ్లెట్ షీట్ ఉంది. దానిలో 2 టాబ్లెట్స్ లేవు. దానిలోనే ఒక అరగంట క్రితం ప్రిపేర్ చేసిన బిల్లు ఉంది. అంటే నేను బాత్రూంలో స్నానం చేస్తున్నప్పుడు రమ్య ఇవి కొని తెచ్చిందనుకున్నా. నాకు కొంచెం హ్యాపీగా అనిపించింది. లేకపోతే ఆ రంగాడికో లేక విజిల్ గాడికో పుట్టిన బిడ్డని నేను జీవితాంతం పెంచాల్సి వచ్చేది. వెంటనే అవి తీసిన చోటే పెట్టి నేను రమ్య కోసం వెయిట్ చేసి తను రాగానే రమ్య దగ్గరే పాకెట్ ఖర్చులకి ఒక 500 తీసుకుని ఆఫీస్కి వెళ్ళా. ఆఫీసులో అడుగు పెట్టానో లేదో ముందు ఆ 2 వెధవలు మాట్లాడుకుంటూ కూర్చున్నారు. ఖచ్చితంగా రమ్య గురించే మాట్లాడుకుంటున్నారు అనుకున్నా. నేను దగ్గరికి వెళ్ళగానే నాకు విష్ చేసి ఎప్పటిలాగానే బిహేవ్ చేశారు. నేను కూడా ఎప్పటిలాగానే వాళ్ళతో జోక్స్ వేస్తూ సరదాగా గడిపా. రమ్య టాపిక్ ఏం రాలేదు. అలా ఒక 2 నెలలు మామూలుగానే గడిచిపోయాయి. మధ్యలో 2 సార్లు విజిల్ రమ్ మా ఇంటికి భోజనానికి వచ్చారు. కానీ అది మధ్యాహ్నం, అది కూడా నేనున్నప్పుడే. రమ్య కూడా చాలా లిమిట్లోనే ఉంది వాళ్ళతో. మధ్య మధ్యలో నేను రమ్య ఫోన్ చెక్ చేస్తూనే ఉన్నా, తనకి తెలియకుండా. వాళ్ళిద్దరి నంబర్స్ ఏమీ కనబడలేదు నాకు తన ఫోన్లో. కానీ నాకు ఒక కొత్త ప్రాబ్లం వచ్చింది. అప్పటిలా నేను రమ్యతో ఉండలేకపోతున్నా. ఆ రోజు రమ్య వాళ్ళతో ఉన్న సీన్ గుర్తుకొస్తుంది. ఒకరోజు నైట్ నాకు రమ్య ఫోన్ రింగ్ అవ్వగానే మెలకు వచ్చింది. నేను చూసేలోపు రమ్య ఫోన్ తీసుకొని స్క్రీన్ వైపు చూసి, మా ఇంట్లో వాళ్ళులే, నువ్వు పడుకో, నేను మాట్లాడి వస్తా అని ఫోన్ తీసుకుంది. బాల్కనీకి వెళ్ళింది. టైం చూస్తే 11 అయింది. ఇప్పుడెందుకు చేశారు వాళ్ళు అని నాకు అనుమానం వచ్చి మెల్లగా నడుచుకుంటూ కిటికీ పక్కన నుంచున్నా. బాల్కనీలో చిన్న సోఫా ఉంది. రమ్య దానిలో కూర్చొని మాట్లాడడం నాకు క్లియర్గా వినబడుతుంది. సో ఇంకా ఉంది ఫ్రెండ్స్, నెక్స్ట్ పార్ట్లో మళ్ళీ కలుద్దాం. బాయ్.